సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు టీబీ ఫోరం మరియు టీబీ ముక్తి భారత్ అభినయ సమావేశం నిర్వహించడమైంది. ఈ మీటింగ్ నందు టీబీ ముక్తి భారత్ అభియాన్ వాల్ పోస్టర్లను గౌరవ జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ గారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడారు. క్షయవ్యాధి సంభవం మరియు మరణాల రేటుపై గణనీయమైన ప్రభావాన్ని చూపే లక్ష్యంతో అన్ని రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో ఇంటెన్సిఫైడ్ టీబీ క్యాంపెయిన్ విస్తరిస్తుంది. టీబీ ముక్తి భారత్ అభియాన్లో భాగంగా టీబీ భారం ఎక్కువగా ఉన్న గ్రామాలపై దృష్టి సారించడానికి ఒక క్రమానుగత విధానాన్ని అవలంబించాలన్నారు. టీబీ వ్యాధిపై అనుమానం ఉన్న ప్రజలందరూ టీబీ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా టీబీ రహిత సమాజాన్ని నిర్మించాలని తెలిపారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ అధికారి డాక్టర్ శ్రీవాణి మాట్లాడుతూ టీబీ వ్యాధిని నిర్మూలించడం అందరి బాధ్యత అని, టీబీ సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. టీబీ వ్యాధిని నిర్మూలించడంలో పంచాయతీరాజ్, పీడీ, డిఆర్డీఏ, పీడీ, మెప్మా వంటి అన్ని ఇతర శాఖల అధికారులు సహాయ సహకారం తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్ ఊపిరితిత్తుల విభాగం అధిపతి డాక్టర్ రంజిత్ బాషా, ఆస్టర్ రమేష్, ఆసుపత్రి ఊపిరితిత్తుల విభాగం అధిపతి డాక్టర్ జహంగీర్ సుల్తాన్ మరియు గ్రామ సర్పంచులు, జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ మరియు టీబీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనికలపల్లి నెక్స్ట్ వేమలపాడు, నెక్స్ట్ డివిఎన్, నెక్స్ట్ ఒడ్డుపల్లి, నెక్స్ట్ దర్గా, పులిపాడు, ఒడ్డిపూలపాడు, నాగిరెడ్డిపల్లి, నాగిరెడ్డిపల్లి, నెక్స్ట్ బయటివానిపల్లి రెడీగా ఉండండి. డివిఎన్ కాలనీ, నెక్స్ట్ పిడికిటివానిపల్లి. టీబీ అంటే క్షయ వ్యాధి అంటారు తెలుగులో. ఈ క్షయ నిర్మూలన కోసం భారత ప్రభుత్వం వారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ 100 రోజుల కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం అనేది జూన్ 2వ తేదీ నుంచి 100 రోజులు కొనసాగుతుంది. మరి మన జిల్లాలో ఉన్నటువంటి 700 పైచీలు గ్రామ పంచాయతీల్లో ఒక 72 పంచాయతీలు ఈ క్షయ వ్యాధి నిర్మూలనకి తోడ్పడ్డ పంచాయతీలుగా గుర్తించబడడం జరిగింది కనుక అది గుర్తించాము. సో వాళ్ళకి ఒక రికగ్నిషన్గా మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే ఈ పోస్టర్ కూడా ఆవిష్కరించి సాధారణ ప్రజల్లో ఇప్పుడు ఒక ఆయన వారియర్ వచ్చారు, మన ముందే మాట్లాడారు. టీబీ వ్యాధి నుంచి మరి జయించి ఆయన మరి మన ముందు నిల్చున్నారు. ఇది సరైన ట్రీట్మెంట్ ఇస్తే ప్రాణాంతకమైన వ్యాధి కాదు. అట్లా అని మరి మన చిన్నప్పుడు మాట ఉంది, మనం వింటుంటున్నాం, మానవులకి మహాభాగ్యం బేస్ చేసుకొని మనకి 72 పంచాయతీస్ సెలెక్ట్ చేసి పంపిస్తారు సార్. ఫస్ట్ కేటగిరీ 1000 పాపులేషన్కి గ్రేటర్ దాన్ 30 ప్రెజెంటివ్ టీబీ టెస్టులు చేయాల్సి ఉంటుంది సార్. ఆ టెస్టులు చేసిన దాంట్లో 1 కానీ 0 లెస్ దాన్ 1 సార్, అంటే 0 సార్. 0 కేసెస్ కానీ 1 కేసు అయినా ఆ విలేజ్లో ఉండొచ్చు సార్. అటువంటి కేసుకి ఖచ్చితంగా నిక్షయ పోషణ యోజన కింద వాళ్ళకి బెనిఫిట్ వచ్చి ఉండాలి సార్. ఈ సెంటర్స్ వచ్చినప్పుడు మన టీబీ హాస్పిటల్లో ఇక్కడ వచ్చి టెస్ట్ చేయించుకున్నాం, పాజిటివ్. సో మెడిసిన్ ఇచ్చారు. మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇలా యూజ్ చేయాలని చెప్పి వాళ్ళు ఇంటి దగ్గర కూడా వచ్చారు. మా ఇంటి దగ్గరికి వస్తే ఇలా ఉండాలి
అని చెప్పి ప్రకాశం జిల్లా ప్రకాశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో క్షయవ్యాధి నిర్మూలన కోసం టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమాన్ని మరి నిర్వహించడం జరిగింది. గుర్తించిన 72 పంచాయతీల్లో మనము ఈ రికగ్నిషన్ అనేది మన సర్పంచ్లందరికీ ఈరోజు ఇవ్వడం జరిగింది. అట్లాగే జూన్ 2వ తేదీ నుంచి జరగబోయే 100 రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. పోస్టర్స్ను కూడా ఆవిష్కరించడం జరిగింది. సో ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వ్యాధి లక్షణాలు తెలుసుకొని క్షయవ్యాధి లక్షణాలు తెలుసుకొని సో పరీక్షలు చేయించుకొని ఒకవేళ లక్షణాలు ఉంటే సో ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే మనము ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది ఇమ్మీడియట్గా కంప్లీట్ అవుతుంది. ఎవరెవరైతే ఈ సర్పంచ్లు ఈరోజు గుర్తింపు పొందబడ్డారో వాళ్ళందరికీ నా తాలూకా శుభాకాంక్షలు. మరింత బాగా పనిచేయాలని వాళ్ళందరికీ నా రిక్వెస్ట్ అండి.